దొంగలు పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు మురిగినట్లుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. హత్య చేసిన వ్యక్తులు మీ వెంటే తిరిగేవారు కాబట్టే మీ ముఖం చెల్లక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదని హాట్ కామెంట్స్ చేశారు కోటంరెడ్డి. సిపిఎం నేతను హత్య చేయించిన కామాక్షమ్మ వైసీపీ లీడర్ గా చెప్పారు ఆయన. నెల్లూరుకు జగన్ వచ్చిన సమయంలో ఖర్చుల కోసం ఆనం విజయకుమార్ రెడ్డికి 5 లక్షల రూపాయలను ఓ కార్పొరేటర్ ద్వారా కామాక్షి పంపించారనే ప్రచారం ఉందని అన్నారు కోటంరెడ్డి. హత్యతో నాకేదైనా సంబంధం ఉందని సిపిఎం నేతలంటే వారు ఏ శిక్ష విధించినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. వైసీపీ నేతలారా అసత్య ఆరోపణలు చేయడం మానుకోండని పిలుపునిచ్చారు. కాకాణి ఇసుక గ్రావెల్ అక్రమాల కోసం సాగించిన హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీల గురించి మళ్లీ మాట్లాడతానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఒక మాట అడుగుతున్నా, ఆనం విజయకుమార్ రెడ్డి గారు ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా జైల్లో ఉంటే జగన్ గారు విచారింపుకు వచ్చారు. ఆ విచారింపుకు వచ్చినప్పుడు ఇదే కామాక్షి, ఇదే జేమ్స్ 100 మంది అల్లరి మూకల్ని మీరు చెప్తే పోగు చేసి అక్కడికి వచ్చిన మాట నిజం కాదా? అంతేకాదు, వాళ్ళు వచ్చిన మాట నిజం. కామాక్షి ఏదైతే పెంచలేని చంపారో ఆ చంపినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చేస్తే ఆ యొక్క పర్యటనలో 100 మందిని పోగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అక్కడికి వచ్చారు. ఇది నిజం, అందుకే నిజం అని చెప్తున్నా. ప్రచారం మరొకటి ఉంది, అది నిజమో కాదో నాకు తెలియదు. నిజం నిర్ధారణ అయిందాక మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఏమిటా నిజం అంటే, ఎవరైతే పెంచలే గారిని చంపారో ఆ గంజాయి బ్యాచ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సీనియర్ కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి 5 లక్షల రూపాయల డబ్బులు ఆనం విజయకుమార్ రెడ్డి గారు మీకు ఇచ్చారు అన్న ప్రచారం ఉంది. ఇది ప్రచారం, నిజమని నేను నిర్ధారించలేను. ఎటు పోలీసులు విచారణ చేస్తారు. పోలీసులు విచారణ చేసినప్పుడు దీన్ని కూడా విచారించాలని పోలీస్ శాఖను కోరుతున్నా. నిజమైతే వారిని కూడా శిక్షించాలా, నిజం కాకుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లే. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే శిక్ష పడుతుంది తప్ప తప్పు చేయకుంటే అక్రమ కేసులు బనాయించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ కూటమికి లేదు. స్థానిక